తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాము. ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా దీవించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నాం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవునితోనూ మనుషులతోనూ పోరాడేవాళ్ళు చాలా ఈయనొక్కడే అనుకుంటున్నాను నేను. బైబిల్ గ్రంథంలో పోరాడెను అన్న మాట ఈయనకొక్కడికే అది ఆపాదించబడింది. దేవుడే తెలియచేస్తున్నాడు ఈ మాట. ఆయనకి అక్కడ అవసరం వచ్చింది దేవునితో పోరాడడం. ఎవరు అంటే యాకోబు. ఆ యాకోబు తన స్వదేశానికి వెళుతూ ఉన్నప్పుడు దారిలో తన అన్న దేశము మోయాబు దేశంలోనికి ప్రవేశించడానికి భయం కలిగి అతను ముందుగా దేవునితో పోరాడడం మొదలుపెట్టాడు. ముందుగా వేగుల వారిని పంపించినప్పుడు మీ అన్న 400 మందిని వేసుకొని ఎదురు చూస్తున్నాడు అంటే ఇతను యుద్ధం చేయడానికో లేకపోతే సంహరించడానికో అని భయపడి దేవుని సన్నిధిలో పోరాడడం మొదలుపెట్టాడు యాకోబు. తెల్లవార్లు దేవునితో పెనుగులాడాడు అనే వాక్యంలో రాయబడింది. తెల్లవార్లు నువ్వు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను పోనీయను అని పెనుగులాడినట్లు వాక్యంలో తెలియజేయబడుతుంది. మనము ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, యాకోబుకి అక్కడ శ్రమ వచ్చింది, భయం వేసింది. ఎందుకంటే బాల్యం నుండే యాకోబు ఏశావును మోసం చేశాడు కదా. ఆ పగ ఇంకా నా మీద ఉండి నా పిల్లలను, నా సైన్యాన్ని, నా సమూహాన్ని సంహరిస్తాడేమో అని భయపడి ముందుగానే తన పనివారిని పంపించినప్పుడు వారు అలా చెబుతారు. కనుక ఆయన ఒక రాత్రంతయు పెనుగులాడి దేవునితో పోరాడిన విధానాన్ని మన వాక్యంలో చూస్తున్నాం. నువ్వు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను పోనీయను అని గట్టిగా పట్టుపడతాడు. తెల్లవార్లు దేవుని సన్నిధిలో గోజాడతాడు, పెనుగులాడతాడు. తెల్లవారింది, నేను వెళ్ళిపోవాలి అని దేవుడు పలుకుతున్నా కానీ ఆయన వెళ్ళనీయకుండా నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అని బలవంతం చేసిన విధానం బట్టి మనం వాక్యంలో చూస్తున్నాము. మనము ఎంతవరకు ఈ విధమైన పోరాటం కలిగి ఉన్నాము, ఈ విధమైన పెనుగులాట కలిగి ఉన్నాము దేవునితో అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ఈ వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. మనము ఏదైనా అవసరత ఉండినప్పుడు, ఎంతో అత్యధికమైనటువంటి భారమైనటువంటి పని మన మీద ఉన్నప్పుడు, మనం సాల్వ్ చేసుకోలేనటువంటి పని సమస్య మన మీద ఉన్నప్పుడు మనం ఈ విధముగా దేవునితో పెనుగులాడుతున్నామా, దేవుని సన్నిధిలో గోజాడుతున్నామా అని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు నన్ను దీవించాలి, ఈ రాత్రి కాలంలో నన్ను దీవించాలి, లేనిదే నేను నిన్ను విడిచిపెట్టను అన్న పట్టుదలతోటి యాకోబు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మనం కూడా మన సమస్యలు భారమైన వింటే మనం కూడా ఆ విధమైన ప్రార్థనలు చేయాలి. మనం కూడా ఆ విధమైనటువంటి పెనుగులాట దేవుని సన్నిధిలో గోజాడాలి. మనము కూడా ఈ ప్రార్థనలలో, ఈ ఉపవాస ప్రార్థనలో మనము కూడా మన రక్షణ కొరకు ఆ విధముగా దేవుని సన్నిధిలో గోజాడాలని మనకి ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మన నిజ జీవితంలో ఏమైనా భారమైనటువంటి సమస్యలు ఏమో వాటి కొరకు కూడా మనము దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేసి యాకోబు వల్లే బలమైనటువంటి ప్రార్థన, బలమైన యాచన చేసి మనము కూడా అటువంటి జయము పొందాలని మనకి ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అన్న మాటకి దేవుడు ఆయనను దీవించాడు. దీవించి ఆయన పేరు కూడా మార్చి ఇక నుండి నువ్వు యాకోబు కావద్దు ఇశ్రాయేలువి అని పేరు కూడా మార్చిన విధానాన్ని వాక్యంలో మనం చూస్తున్నాము. ఎందుకు అంటే ఇజ్రాయేలు అంటే పెనుగులాడిన వాడు అని అర్థము. పెనుగులాడి దీవింపబడ్డాడు దేవునితోటి, పెనుగులాడి దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు, పెనుగులాడి యొక్క కృపను పొందుకున్నాడు, పెనుగులాడి ఆయన ప్రమాదం నుండి తప్పింపబడ్డాడు. ఆ దారిలో యాకోబు సమూహము వెళుతూ ఉంటే ఏశావు ఎదురు చూచి 400 మందితోటి ఎదురు చూచి వాళ్ళని ఆహ్వానిస్తాడు. వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి అవసరమైనవన్నీ పెడతాడు. అంతగా మార్పు చెందే విధముగా దేవుని సన్నిధిలో యాకోబు పెనుగులాడి
తన పరిస్థితులన్నీ మార్చుకునే విధముగా దేవుని చేత దీవింపబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ విధముగానే మనము కూడా దేవునితో పినుగులాడాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. మన పరిస్థితులు కూడా, మన ప్రమాదకరమైన పరిస్థితులు కూడా, మన ముందున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా, మన ముందున్నటువంటి శోధన కాలం కూడా మనం జయించే విధముగా ప్రార్థన చేసినప్పుడు, ఈ 40 దినాల్లో మనము ప్రార్థనలు యాచనలు చేసినప్పుడు దేవుని కృప మనము తప్పకుండా మన జీవితాంతము దేవుని కృప ఉండేటట్లుగా మనము కూడా జయమొందుతాము. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడి జీవితాంతము జయమే పొందాడు. ఆయన 12 మంది కుమారులకు సింహాసనాలు పొందే విధముగా ఆయన ఆశీర్వదింపబడ్డాడు. కనుక మనము కూడా ఆ విధముగా దేవుని సన్నిధిలో గోజాడదాము, ఆ విధముగా ప్రార్థన చేద్దాము. అదే విధముగా ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనంలో కూడా, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేసేదనని నీ పేరు ఇక నుండి అబ్రాము కాదు అబ్రహాము అనబడను అని కూడా తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి దీవెనిస్తాడు. అబ్రహాముని దీవించి పేరు కూడా మారుస్తాడు అక్కడ. కాబట్టి దేవునికి ఇష్టమైన బిడలముగా మనం ఉంటే, మనము సమీపముగా గడుపుతూ ఉంటే, దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థనలు యాచనలు చేస్తూ ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుంటే, ఈ విధముగానే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, మహాశ్చర్య కార్యాలు చేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మాకిచ్చిన ఈ వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలు కూడా మీతో గడిపి నాయన మీ సన్నిధిలో విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేసి నాయన వారు కూడా దీవింపబడలాగా మీ కృప చెప్పి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.